ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఆగస్టు 12న పోలింగ్కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అలాగే పులివెందులలో పురపాలక సంఘంలో కలిసిపోయిన గ్రామాలు మినహా మిగిలిన 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో బై ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఇక ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ పోలింగ్ పై పీఓలకు కడపలోని కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాల వినియోగం, పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే గత 30 ఏళ్లుగా పులివెందులలో జెడ్పీటీసీ స్థానాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 1995, 2006తో పాటుగా 2013, 2021లో ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగాయి. ఇక తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలతో 30 ఏళ్ల ఏకగ్రీవాలకు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఈసారి పోటీలో వైసీపీతో పాటుగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీ ఉంది. ఊరూరా వెళ్లి తమను గెలిపించాలని ఆ పార్టీల నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు పులివెందులలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ ప్రచారాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. చెప్పండి, కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ రోజు అలాగే బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. అలాగే చూసుకుంటే ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో పోలీసు సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? దీని మీద పూర్తి సమాచారం ఏమిటి రాజు? గుడ్ మార్నింగ్ జ్యోతి. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలకు ప్రధానంగా పులివెందుల, ఒంటిమిట జెడ్పీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ 2 పార్టీలు అంటూ టీడీపీ, వైసీపీ సంబంధించి ఓరాఓరిగా కూడా ఈ యొక్క జెడ్పీ స్థానాలకు కైవసం చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ 11 మంది బరిలో ఉన్నారు. అందులో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మిగతా ఇతరులు కూడా ఈ యొక్క బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా చూస్తే వైసీపీ పులివెందుల నియోజకవర్గంలో గత వైఎస్ ఫ్యామిలీకు కంచుకోవడం లాంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గంలో జెడ్పీ స్థానాన్ని కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడైతే వైఎస్ జగన్ కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని కూడా ఆయన శాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైసీపీ తరఫున మరి జెడ్పీ స్థానానికి ఒక యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి మహేష్ రెడ్డి యొక్క ఆ వ్యక్తి ఒక కుమారుడు కూడా ఇప్పుడు బరిలో ఉంటున్నాడు. అటు టీడీపీ తరఫున కూడా బీటెక్ రవి భార్య లతారెడ్డి కూడా ఈ బరిలో ఉంటున్నారు. ప్రధానంగా ఆ యొక్క స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇప్పుడు కూడా వైసీపీ సంబంధించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా కొంతమంది జిల్లా నాయకత్వంతో కూడా అక్కడ పులివెందులో తిష్ట వేయడం కూడా జరిగింది. ఓటర్లను కూడా ఆకర్షించడం కూడా జరుగుతూ ఉంది. అది మరి టీడీపీ కూడా మరి కూటమి నాయకులంతా కూడా నిన్న కూడా భారీ ఎత్తున కూడా మరి మంత్రులు కూడా ఇప్పటికీ పార్థసారథి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సవిత కూడా ఆ యొక్క జెడ్పీటీసీ పులివెందులకు సంబంధించి మొత్తం అంతా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరి కూటమి నాయకులు మొత్తం అంతా కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి జెడ్పీ స్థానానికి లతారెడ్డి తరఫున కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ యొక్క
ఎలాగైనా టీడీపీ ఈ యొక్క జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా ఒక పట్టుదలతో కూడా ఉందని చెప్పవచ్చు. గత వారం నుంచి కూడా ఈ ప్రచారంలో కూడా ముమ్మరంగా రెండు పార్టీలు కూడా దూసుకు వెళ్తూ ఉంటున్నాయి. ఈ యొక్క అదేవిధంగా ఒంటిమిటకు సంబంధించి కూడా వైసీపీ అక్కడ టీడీపీ కూడా బరిలో ఉంటున్నారు. అక్కడ టీడీపీకి సంబంధించి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గా ఉంటున్నాడు. రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలంతా కూడా చేసుకొని ప్రజలను ఓటర్లు ఆకర్షించే విధంగా, అదేవిధంగా బీసీ జనార్దన్ కావచ్చు, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు కూడా అన్నమయ్య జిల్లా ఉన్నారు. మరి అతను నాయకత్వంలో కూడా ఒంటిమిట్టలో కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరఫున కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి, మిగతా నాయకత్వం అంతా కూడా వైసీపీ తరఫున కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి సై అంటే సై అన్నటువంటి విధంగా ప్రచారములు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు మరి సాయంకాలం 5 గంటల వరకు ప్రచారము ముగిస్తుండడంతో కూడా రెండు పార్టీలు కూడా ప్రధానంగా అటు పులివెందుల కావచ్చు, ఇటు ఒంటిమిట్టలో కావచ్చు, ప్రతి గ్రామాన్ని కూడా మరి జల్లెడ పట్టేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలు ఓటర్లను కూడా ఆకర్షించి వారి గతంలో ఎప్పుడు లేని విధంగా, అంటే 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు అనేకమైనటువంటి హామీలు చేస్తాము అని చెప్పి ఓటర్లను ఆకర్షించే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెడ్పీటీసీ గెలిచిన వెంటనే కొన్ని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కూడా చేస్తామని చెప్పి కూటమి నాయకులు ఓటర్లను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు సాయంకాలం 5 గంటల వరకు ప్రచారం సమయం ముగడంతో కూడా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇప్పటికే మీడియా సమావేశం కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా 5 గంటలైన తర్వాత బయట వ్యక్తులు నియోజకవర్గంలో ఎవరు కూడా ఉండకూడదు, మరి ఉన్నట్లయితే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కూడా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు పోలీసులు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఒక జెడ్పీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఎన్నిక అటు జగన్ కు అటు చంద్రబాబుకు ఈ ఎన్నిక జరుగుతుందని కూడా రాష్ట్రం జిల్లా అంతా కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు.